ఫ్రెండ్స్, క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చూసి మీరు ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఏంటంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 6 ఉండేటప్పుడు ఇది క్వశ్చన్ 125,316 దీనికి రూట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇది విషయం ఏంటంటే ఎంత చాకచక్యంగా, ఎంత తెలివితేటలతో, ఎంత చక్కగా, ఎంత తక్కువ టైంలో చేయొచ్చో మీకు తెలుసా? చూడండి ఫ్రెండ్స్, యూనిట్స్ ప్లేస్లు అన్ని కూడా 4 or 6 కాంపిటీషన్ ఉన్నాయి. 4 + 6 6 + 4 10, 6 6 = 36, 4 4 = 16. సో 36 లో 6 ఉంది, 4 4 = 16 లో 6 ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూసుకుంటే కనుక మనకి 3 5 8 8 6 14, 14 అంటే కనుక 5 అవుతుంది ఫ్రెండ్స్. అలాగే 3 4 7 7 6 13, 13 అంటే 4 అవుతుంది. అలాగే 3 5 8 8 4 12, 12 అంటే కనుక 3 అవుతుందండి. అలాగే 3 3 6 6 6 12, 12 అంటే కనుక 3 అవుతుంది ఫ్రెండ్స్. ఇది సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 3 5 8 8 3 11 11 1 12 12 6 18 ఫ్రెండ్స్. 18 అంటే కనుక సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ద రూట్ అంటే ఎంత పెద్ద సంఖ్యనైనా సరే ఏక అంకిగా మార్చేదాన్ని రూట్ అంటారండి. డిజిట్ అంటారు. దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్? డిజిట్ అంటారు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే ఇది స్క్వేర్ నెంబర్, ఇది స్క్వేర్ రూట్ కాబట్టి 2 times మల్టిప్లై చేస్తే 5 square 25 7 అవుతుంది. 4 square 16 7 అవుతుంది ఫ్రెండ్స్. సో 3 square 9 అవుతుంది. 3 square 9 అవుతుంది. ఇది 9 కాబట్టి ఇది 9 ఇది 9 ఏదర్ 3 or 4కి వచ్చాం ఫ్రెండ్స్. సో 354 అవుతుందా లేదా 336 అవుతుందా ఒకసారి చూసుకుంటే కనుక. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న నెంబర్ ఏంటంటే 350 తీసుకుందాం ఫ్రెండ్స్. సో 5 square ఏంటంటే యూనిట్స్ ప్లేస్ 5 ఉండేటప్పుడు స్క్వేర్ నెంబర్ 5 square 25. 3 కాంజుగేటివ్ నెంబర్ ఏమవుతుందంటే 3 4 12 12 25. 12 25 కంటే 1253 పెద్దది కాబట్టి 350 కంటే పెద్ద నెంబర్ ఏంటంటే 354. సో ఆప్షన్ 3 అండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. సో మనం ఇట్లా చూసుకుంటే కనుక ఆప్షన్ థర్డ్ అనేది మనం క్లిక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.